వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తినే ఐటెం అండి నేతి బీరకాయ రోటి పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం రండి. ఇక్కడ మేము 1/2 కేజీ నేతి బీరకాయ తీసుకున్నామండి. దానికి 2 టమాటాలు, 6 to 7 పచ్చిమిర్చి, కారానికి తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత నేతి బీరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకోవాలండి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న నేతి బీరకాయని వేసుకోవాలండి. అందులోని పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఇది మగ్గడానికి మనకి 2-3 మినిట్స్ పడుతుందండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకుందామండి. మనకి మగ్గిపోయింది. ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలండి. అందులోనే కరివేపాకును కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. మూత పెట్టుకుని మగ్గించుకోవాలి దీన్ని. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. మనకి మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనే చింతపండును కూడా వేసుకుంటే మనకి ఈ వేడికే చింతపండు మగ్గిపోతుందండి. దీన్ని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత రోట్లో వేసుకుని కచ్చాపచ్చాగా నూరుకోవాలండి. ఒకవేళ రోల్ లేకపోతే మిక్సీలో వేసుకునే బలం అయితే మరీ ఎక్కువగా పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోండి. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం దంచుకున్న తర్వాత అందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని దంచుకోవాలండి. అందులోనే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకుని దంచుకోవాలండి. అందులోని రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకుని ఒకసారి పూర్తిగా కలిపేటట్టు దంచుకోవాలండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే నేతి బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. ఈ నేతి బీరకాయ రోటి పచ్చడిని మనం వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.